హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో. సో ఈరోజు వచ్చేసి మేము గణేష్ రంజునికి అయితే వచ్చేసినాం. సో ఎక్కడ అంటే జల్పల్లి అనమాట. సో నేనైతే ఫస్ట్ టైం ఇట్లా రావడం అన్న వాళ్ళతో వచ్చిన బయటికి. అసలు ఎంత పెద్ద పెద్ద ఉన్నాయంటే అసలు షాక్ అవుతున్నాను. అంత బాగుంది, సూపర్. నేను చూపిస్తా ఇప్పుడు ఒక్కొక్కటి, ప్రతి ఒక్కటి మీకు అయితే ఇప్పుడు చూపిస్తా. చూసుకోవచ్చు, స్టార్ట్ అయితే అయిపోయింది. మనం చూసుకోవచ్చు, మన వెనకాల ఉన్నాయి అట్లా ముందడ. సో ఒక్కొక్కటి చూసుకోవచ్చు, ఎంత మరి ఇంత పెద్దగా. అసలు నేను ఇది చూసుడైతే ఫస్ట్ టైం అనమాట. చాలా భారీ ఉన్నాడు గణేశుడు, చాలా పెద్ద అయితే ఉన్నాడు గైస్. సో ఒక్కసారి చూడొచ్చు మీరు. సో ఇక్కడ ఇంకైతే రెడీ అయితే అవుతున్నాయి గైస్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇంత పెద్ద గణేశుడు నేను చూసుడైతే ఫస్ట్ టైం. సైడ్కి వెళ్ళి అయితే చూపించేస్తాను నేను. చూసుకోవచ్చు ఎంత పెద్ద ఉంది, చాలా పెద్ద ఉంది. చూడ మన వాళ్ళంతా మాట్లాడుకుంటారు వాళ్ళు. ఉన్నాయి, ఇది వేరే వాళ్ళది అనుకుంటా. సో ఇక్కడ చాలా ఉన్నాయి. అక్కడ పక్కన షెడ్లు కూడా ఉన్నాయి, అక్కడ కూడా పోతే పోదాం. చూసుడైతే అయిపోయింది. ఇప్పుడు వేరే దగ్గర పోతాం, లేదంటే సీదా ఇంటికి. సో చూద్దాం అక్కడ ఎట్లుంటుంది. ఇంకా అక్కడ వేరే దగ్గర కొంచెం కలిసి దాని పక్కనే ఈడ కూడా చూపిస్తుంది ఎట్లుందో. సో ఇట్లా మళ్ళీ మేము వేరే దగ్గరికి వచ్చాము. గణేష్ బయటికి తీస్తున్నా, అది చేపిస్తారు. అది ఇది తీద్దామంటే వీళ్ళు చాలా కంజెస్టెడ్ ఉంది ఇక్కడ. కానీ చూసుకోవచ్చు, చాలా ఇదైతే నా తలకంత ఎక్కువ. అట్లా చూడాలి. వినాలనే మాట్లాడుతున్నాను, బ్లాగ్ తీస్తాను. చూసుకోవచ్చు ఎంత ఇట్లా గణేష్. వేరే దగ్గరికి అయితే చూడనికైతే వచ్చేసినాము. ఏమంటారు చూడండి మీరే, ఇంత పొడుగ్గా. ఇక్కడ ఊపిరా మళ్ళీ గాయ్స్. నా చూపిస్తా. సో లోపలికి అయితే వచ్చేసినాం. ఇంకా పెయింటింగ్స్ అవుతున్నాయి. ఒకసారి అన్నా పొడుగుంది. అరే బాయ్. సుందర్ కళాకారు వాళ్ళ దగ్గరికి వచ్చేసినాం. సో భారీ వినాయకుడు తెలుసు కదా, 30x30 గణేశుడు. ఆ గణేశుని మీద అయితే నేను చిన్న అయిపోయినా కదా, ఫస్ట్ టైం అంత పెద్దది చూసిన నేను. సో ఈరోజు ఈ వీడియో అయితే ఇంతే అనమాట. సో నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలిగిన ఒకరికి బీ సేఫ్. బాయ్ బాయ్.